నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం. దగ్ధమైన షాపింగ్ కాంప్లెక్స్, 10 ఫైర్ ఇంజన్లతో మంటలార్పేసిన అగ్నిమాపక సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. క్వాంటమ్ వ్యాలీ భూములకు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు. ఏపీలో కూటమి పాలనా విజయాలను ప్రజలకు చెప్పాలన్న చంద్రబాబు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్ కొట్టేసిన రాజమహేంద్రవరం కోర్టు. సింగరేణిలో 1500 కోట్ల రూపాయల గోల్మాల్ చేశారన్న కేటీఆర్. 40 లక్షల మెట్రిక్ టన్నుల లేని బొగ్గును రికార్డుల్లో చూపుతున్నారని వెల్లడి. ఎట్టకేలకు కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. 2-3 రోజుల్లో ఏపీకి ఆగమనం, వారం రోజుల్లో తెలంగాణకు వచ్చే అవకాశం. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్కు దూరమైన విరాట్ కోహ్లీ. తొడకండరాల గాయంతో వైదొలిగినట్టు ప్రకటించిన బీసీసీఐ. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్లోని కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకొని చుట్టుపక్కల దుకాణాలకు అగ్నికీలలు వ్యాపించాయి. మంటల తాకిడికి ప్రజలు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రహదారికి సమీపంలో ప్రమాదం జరగగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకొని స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ మంటల తాకిడికి చుట్టుపక్కల దుకాణంలోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్టోర్లు అండి, షట్టర్స్ మొత్తం 13, పైన కింద వేరు. ఆ మొత్తంలో ఒక్కటి కూడా మిగలలేదు. కింద మొత్తం అది హెల్మెట్ షాపు, పైన మొత్తం టాయ్స్ 2 పోయినాయి. ఫైర్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ, ఇంతకుముందు ఆఫ్టర్నూన్ టైంలో జరిగింది. షార్ట్ సర్క్యూట్ ఏసీ ఫిట్ చేస్తున్నారని సూచన వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఒక దీంట్లో పాటు వచ్చి హర్షామేస్ పక్కనే ఉంది. హర్షామేస్ పక్కన కమర్షియల్ కాంప్లెక్స్, కిందనేమో ప్రైవేట్ ట్రావెల్స్, పైన వచ్చేసి హెల్మెట్ షోరూము, పైన టాయ్ షోరూమ్. మొత్తం అయితే పూర్తిగా అయితే అయిపోయింది, ధ్వంసమైంది. నామ్స్ ఏంటి అన్నారు, ఎంతవరకు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు. ఆ పాత బిల్డింగ్స్ తర్వాత ఏం చేంజ్ చేయాలి. దేర్ షుడ్ బి ఎ సిస్టమ్ ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఇదే అమీర్పేటలో మైత్రి 1 అంటే ఎంతమంది పిల్లలు ఇన్స్టిట్యూట్స్, అదే బోర్డ్స్ చూస్తే తెలుస్తుంది మీకు. అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ మొత్తం ఫిల్ అయిపోతాయి. అక్కడ ఏదైనా ఎలక్ట్రిక్ వైర్ ఉంటే ఆ బోర్డు పక్కనే అది కాలితే ఇట్ విల్ బికమ్ ఎ ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా నా కమర్షియల్ కాంప్లెక్స్లో నేను ఈ సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవాలి అన్న శ్రద్ధ పెట్టాల్సిందిగా మీ ద్వారా, మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లో హెల్మెట్ షాప్ ఉండటంతో ప్లాస్టిక్ సామాగ్రి దగ్ధమై మంటల తీవ్రత ఎక్కువగా ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంటే లోపల బట్టలు ఉన్నాయి, హెల్మెట్ మెటీరియల్లో కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది. దాంతో ఆపేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు కెమికల్ మిక్స్ చేసిన వాటర్ కూడా ఓన్లీ చేస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నో క్యాజువాలిటీస్ ఆర్ నాట్ దేర్, నో బడీ ఇస్ దేర్ ఇన్సైడ్, బట్ ది మెటీరియల్ ఈజ్ ఇన్ఫ్లేమబుల్, సో వీఆర్ పుట్టింగ్ ఇట్ ఆఫ్ అండ్ ఇట్ ఈస్ అగైన్ starting to burn, so it is
మ్యాక్స్ హాఫ్ అన్ అవర్. పై నుంచి అయితే ఇమీడియట్గా ఇక్కడ పై స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడే అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే పైన ఎవరు లేరు. అమీర్పేట ప్రధాన రహదారికి సమీపంలో ప్రమాదం జరగగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలాసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో దట్టంగా అలుముకున్న పొగ స్థానికులు వాహనదారులను ఇబ్బందులకు గురిచేసింది. ఈ దుర్ఘటనలో భారీ ఆస్తి నష్టం జరగక ఎలాంటి ప్రాణ నష్టం లేనందున అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అమరావతి అభివృద్ధి, పెట్టుబడులు, ఏవియేషన్, పోలవరం పోర్టులు, పారిశ్రామిక పార్కులు, పర్యాటకం సహా కీలక ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతులు మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కృష్ణానదీ తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టుకు అనుమతించింది. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు పచ్చజెండా ఊపింది. మద్దువలస, ఏలేరు రిజర్వాయర్లలో కేస్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతించింది. ఏపీ ఏవియేషన్ పాలసీ 2026కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్పై స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించింది. మానవ అవయవాల మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. విశాఖ, చీరాలలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వీలుగా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టు పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి అవసరమైన 21 పోస్టుల మంజూరు చేసింది. పీఎం కుసుమ్ కింద చిత్తూరు జిల్లా వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సమ్మతించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. సిపిఎస్ అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంపికై వివిధ కారణాలతో ఆ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులకు పాత పింఛను అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి, కల్పిస్తున్న ఉపాధిపై దుష్ప్రచారమే గొడ్డలిపాటి అధినేత విధానమని సీఎం చంద్రబాబు విమర్శించారు. మంచి పనిని కూడా చెడు ప్రచారం చేయాలనే సిద్ధాంతంతోనే గొడ్డలిపాటి అధినేత ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. బోటకపు ప్రచారంతో ప్రజల్ని నమ్మించే యత్నాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా విజయాలు ప్రజలకు శాఖల వారీగా మంత్రులు వివరించాలన్నారు. పరిపాలనలో పారదర్శకత పెరిగిన విధానం ప్రజలకు అర్థం కావాలని తెలిపారు. రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగిందని వెల్లడించారు. పంట మార్పిడి విధానాలపై రైతుల్ని చైతన్యపరచాలన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తులను గణనీయ ప్రగతి సాధిద్దామన్నారు. 22A భూ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటులో జాప్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సిటీలో బిజినెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పని చేసుకుంటూ ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా యూనివర్సిటీ ఉండాలని చంద్రబాబు హితవు పలికారు. జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ఏపీని నడిపించాలంటూ ప్రజలు అపూర్వమైన తీర్పునిచ్చి ఇవాళ్టికి 2 ఏళ్లు పూర్తవుతోందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ విజయం తమకు అధికారం కాదు, ఏపీ పునర్నిర్మాణానికి ప్రజలప్పగించిన మహోన్నత బాధ్యత అని చెప్పారు. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గం సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఏపీని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్రను దేశంలోనే అట్టడుగు స్థాయికి చేర్చిన రాక్షసుల పరిపాలన అంతమై నేటికి 2 ఏళ్లయిందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిపారు. పరదాల గోడలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో కూలగొట్టి ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలికిన సుదినం ఈ రోజని వెల్లడించారు. తెలుగు ప్రజలు కోరుకున్న కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో 25.3% నమోదు చేసి రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చామని మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లలోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందని బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు. చంద్రబాబు నేతృత్వంలో మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజధాని అమరావతిలో కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్న చోట మరింత వెడల్పు చేయాలని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు.
రాజధానిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ధి పనులను పరిశీలించారు. వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనులపై ఆరా తీశారు. వర్షాలు వచ్చినా నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా బ్రిడ్జిల కింద మట్టి తొలగించాలని అధికారులను ఆదేశించారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయిందని నారాయణ చెప్పారు. క్యాపిటల్ సిటీలో ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జెస్ కట్టాలి మొత్తం. అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్ ఫ్లో ఆగొచ్చు. దాని మీద అధికారులు అందరూ కలిసి నిన్న ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సింగరేణిలో 1500 కోట్ల నిధులు గోల్మాలయ్యాయని, దీన్ని దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. చెంచల్గూడ జైలులో బాల్కసుమన్ను పరామర్శించి ఆయన సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేనప్పటికీ ఉన్నట్లుగా రికార్డులు చూపిస్తున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయట పెట్టినారో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి వాళ్ళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల పొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో, మీ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని వదిలిపెట్టం. మాకు జైళ్లు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, మీరు పెట్టే కేసులు కూడా కొత్త కాదు, కానీ మేము మాత్రం వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ అన్యాయాల కుంభకోణాల నుంచి తప్పకుండా రేపు నేను ఉత్తరం రాస్తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి. సింగరేణిలో ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగితే రాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యోగ నియామకాల లక్ష్యం నెరవేరలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. సోమాజిగూడలో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రరావు చాలా ఏళ్లుగా యూనివర్సిటీలు పార్ట్ టైం ఫ్యాకల్టీతో నడుస్తున్నాయని చెప్పారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టడం తొందరపాటే అన్న ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రాజెక్టులు, నీళ్లపై ఓ విధానమంటూ లేదని విమర్శించారు. మిగులు నిధుల రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలన అప్పుల పాలు చేసిందని రామచంద్రరావు ఆరోపించారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మన నిధుల పరిస్థితి ఏ విధంగా ఉందనంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫస్ట్ టైం జీతం ఇస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో పాస్ చేశారు. అంటే ఫస్ట్ నాడు జీతం ఇస్తాము క్యాబినెట్ పాస్ చేసిందంటే అంతకన్నా దురదృష్టం ఏంటండి? దాదాపు 60 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు పెన్షన్స్ లేక. మరి నిధుల పరిస్థితి ఏమన్నా ఈరోజు చూసాం మనం. 20,000 కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్లకు బకాయి ఉన్నది ప్రభుత్వం. 20,000 కోట్లు మామూలుగా కాదు. విద్యార్థులకు ఫీ రీఇంబర్స్మెంట్ 10,000 కోట్ల బకాయిలు ఉన్నారు. మరి నిధులు, మన నిధులు, ఇది మన నిధుల పొజిషన్. ఇది తెలంగాణ తీసుకొచ్చిన నియామకాలు, నిధులు, ఈ రెండింటిలో మీరే ఆలోచించండి ఎంతవరకు ఈ 2 ప్రభుత్వాలు న్యాయం చేసిందని చెప్పేసి. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల కోసం 100 కోట్లు మంజూరు చేసినట్లు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ నిధులను తొలి విడతగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని కోటిలింగాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వంలో పుష్కరాలకు ముందు ప్రణాళిక లేకుండా ఆగమేఘాల మీద పనులను చేపట్టి నాణ్యత లేకుండా చేశారని మంత్రి ఆరోపించారు. వచ్చే మార్చిలోగా పుష్కరాల పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు లక్ష్మణ్ వివరించారు. దానిలో భాగంగా సుమారు 100 కోట్ల పైచిలకు గోదావరి పుష్కరాలకు నిధులు శాంక్షన్ చేసి ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు చేసిన పని మేము అట్లా చేయం. ఆగమేఘాల మీద అప్పటిదప్పుడు మేము 1 సంవత్సర కాల క్రితమే ప్రణాళికతోని రాబోయే 2027 జూన్, జూలైలో జరిగే పుష్కరాలకు ప్రజలకు ఇబ్బంది జరగకుండా, మొత్తం భారతదేశ ప్రజలకు ఏ ప్రాంతకెళ్ళి ప్రజలు వచ్చినా కూడా గోదావరి పుష్కరాలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేక ప్రణాళికతోని 100 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకొని ఏ విధంగా బైపాస్ రోడ్లు చేయాలి, ఏ విధంగా పుష్కరాలు చేయాలి, పుష్కరాల ఘాట్లు ఏ విధంగా నిర్మాణం చేయాలి, అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ ఏ విధంగా నిర్మాణం చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన రూల్ నిర్మాణం చేయాలి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న భారతావనికి చల్లని కబురు. కాస్త ఆలస్యమైనప్పటికీ నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి.
కేరళ, తమిళనాడులోకి రుతుపవనాలు ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. వచ్చే 2 నుంచి 3 వారాల రోజుల్లో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలకు నైరుతి విస్తరిస్తుందని వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1నే కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఎల్నినో ప్రభావంతో ఈసారి నైరుతి ఆలస్యమైనట్లు ఐఎండీ చెబుతోంది. రుతుపవనాల ఆగమన వేళ కేరళలో గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే ఈసారి 90% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించింది. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దన్న ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు సాక్షులను చంపుతారని అనంతబాబు బెదిరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ప్రత్యేక పీపీ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న ఏసీబీ సోదాలు నిర్వహించగా భారీగా ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. తత్తర్వాత భుజంగరావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. సూడాన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మహమ్మద్ అనే ప్రయాణికుడికి స్క్రీనింగ్ కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా అతనికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది అతని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీకి పంపించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో 5 గ్రామీణ అవార్డులు దక్కాయి. గుడ్ గవర్నెన్స్ విభాగంలో జాతీయ స్థాయిలో శృంగవరం గ్రామానికి మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు గాను 1 కోటి నగదు బహుమతి లభించింది. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లా బొక్క సంపాలనికి తొలి స్థానం వచ్చినందుకు 1 కోటి రూపాయల నగదును కేంద్రం ప్రకటించింది. పేదరిక నిర్మూలన విభాగంలో కడప జిల్లా చెమ్ములపల్లికి 2వ స్థానం రాగా గ్రామానికి 75 లక్షల బహుమతి లభించింది. స్వయం సమృద్ధి విభాగంలో ప్రకాశం జిల్లా గుండమాలకు 3వ స్థానం, సుస్థిరాభివృద్ధి విభాగంలో కుప్పం మండలానికి 3వ స్థానంలో నిలిచాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ చేతుల మీదుగా ఏపీ అధికారులు అవార్డులు అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పర్యావరణ పురస్కారం ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. రైతుల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ కార్యకలాపాలు చేపడుతున్నందుకు ఈ అవార్డు వచ్చింది. స్వీడన్లోని బస్తాద్ నగరంలో కట్బర్గ్ ఫోర్స్ ఫౌండేషన్ ఈ అవార్డును వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, రైతు సాధికార సంస్థ కార్యనిర్వహణాధికారి తల్లం విజయ్ కుమార్ అందుకున్నారు. పర్యావరణానికి హాని చేయకుండా ఆహార ఉత్పత్తి మార్గాలను అనుసరిస్తున్నందుకు పురస్కారం అందజేశారని రాజశేఖర్ తెలిపారు. పోలవరం జిల్లాలో సంచరిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్న పెద్ద పులి కదలికలపై అధికారులు నిఘా పెడుతున్నారు. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్, డ్రోన్ల సాయంతో పులి కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుంచి పులి కొండపైనే మకా వేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పెద్ద పులి సంచారంతో మైదాన ప్రాంతాల నుంచి గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పులి సంచారం దృష్ట్యా చుట్టుపక్కల గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బయటకు వెళ్లే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ అటవీ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం నందగ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో సుమారు 20 మంది జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. మరో 4 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమకు వైద్యం అందించేందుకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సను అందించాలని కోరుతున్నారు. మా ఊరి 120 గడపలోన సుమారుగా ప్రతి ఇంటిలోన 2-3 వేసే జ్వరాలు, మలేరియా జ్వరాలు. ప్రతి ఓడికి జ్వరాలు వస్తున్నాయి. ఏ డాక్టర్లు రావట్లేదు. కానీ ఊర్లో చూస్తుంటే ఎక్కువ జ్వరాలు అయిపోతున్నాయి. ఈ కాలువలో దోమలు ఓలుకొని మలేరియా జ్వరాలు రావడము అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ డాక్టర్లు ఎవరు పట్టించుకోవట్లేదు. ఊర్లో అందరికి ఇలాగే జ్వరాలు వచ్చేస్తున్నాయి. కువైట్ విమానాశ్రయంపై నిన్న ఇరానీ దాడి చేసిందని కువైట్ అధికార యంత్రాంగం మరోసారి స్పష్టం చేసింది.
తమ వాదనకు బలం చేకూరుస్తూ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసింది. ఆ వీడియోలో డ్రోన్ విమానాశ్రయంపైకి దూసుకురావటం, పేలుడు జరగటం స్పష్టంగా కనిపించింది. తాము విమానాశ్రయంపై దాడి చేయలేదని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC పేర్కొంది. తమ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైన అమెరికా ఇంటర్సెప్టర్ వల్లే విమానాశ్రయం టెర్మినల్ దెబ్బతిందని తెలిపింది. ఇరాన్ వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ఖండించింది. ఇరాన్ డ్రోన్లు ఉద్దేశపూర్వకంగానే విమానాశ్రయంపై దాడి చేశాయని ఎక్స్లో పేర్కొంది. నిన్నటి దాడిలో భారతీయ పౌరుడు మృతి చెందినట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 63 మంది గాయపడ్డారని, వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. లాటిన్ అమెరికాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో మరో పడవను అమెరికా బలగాలు పేల్చేశాయి. ఈ ఘటనలో పడవ ధ్వంసం కాగా అందులో ఉన్న 2 వ్యక్తులు మృతి చెందారు. సముద్రంలో ప్రయాణిస్తున్న స్మగ్లర్లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు US సదరన్ కమాండ్ తెలిపింది. అయితే పడవలో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు సైన్యం ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఈ మేరకు ఎక్స్లో పడవపై దాడి దృశ్యాలను పోస్ట్ చేసింది. దాడికి ముందు పడవ అత్యంత వేగంగా వెళ్లటం కనిపించింది. నార్కో టెర్రరిస్టులను అణచివేసే పేరుతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికా సైన్యం పడవలపై చేసిన దాడులలో మరణించిన వారి సంఖ్య 207కు చేరుకుంది. పడవలపై దాడుల చట్టబద్ధతను, వాటి ప్రభావాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాడులను సమర్థించుకుంటున్నారు. స్మగ్లర్లు రవాణా చేసిన డ్రగ్స్ కారణంగా అనేక మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెబుతున్నారు. మహిళలపై దాడులు, హత్యలను నిరసిస్తూ అర్జెంటీనాలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. కార్డోబా నగరంలో 14 ఏళ్ల బాలికను హత్య చేసి ముక్కలుగా నరికి పారేసినట్లు తెలియడంతో సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. 11 ఏళ్ల క్రితం చేపట్టిన మరొక్క మహిళ కూడా బలి కాకూడదు అనే నినాదంతో బ్యూనస్ ఎయిర్స్లో పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చారు. మహిళల పట్ల వివక్షను అంతం చేయాలని నినదించారు. ఆగోస్టినా వేగా అనే 14 ఏళ్ల బాలిక మే 23న రాత్రి తన తల్లి కోసం ఒక బహుమతిని తీసుకుందామని తెలిసిన మిత్రుడింటికి వెళ్ళింది. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసి ఉరి తీశారని, వంటగది కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలు చేసి పడేశారని దర్యాప్తులో తేలింది. అదృశ్యమైన వారం రోజుల తర్వాత ఆమె అవశేషాలు ఒక మురుగు కాలువలో లభ్యమయ్యాయి. బాలిక మృతి పట్ల ఆగ్రహావేశాలతో బ్యూనస్ ఎయిర్స్లో వేలాది మంది ఆందోళనకు దిగారు. ఆగోస్టినాకు న్యాయం జరగాలి అనే ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఆగోస్టినా సహా ఇటీవల హత్యకు గురైన, కనపడకుండా పోయిన మహిళల ముఖాలు, పేర్లను ముద్రించిన పోస్టర్లను ప్రదర్శించారు. నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై ఎదురుదాడి తీవ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైన ఫలితంగానే యువత మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్ మౌంగస్ జిల్లాకు చెందిన ఆకాంక్ష అనే నీట్ అభ్యర్థిని మానసికంగా ఒత్తిడికి గురై నాగపూర్లో ఆత్మహత్య చేసుకుందని రాహుల్ విమర్శించారు. ఆకాంక్ష డాక్టర్గా సమాజానికి సేవ చేయాలని ఆశపడిందన్నారు. ఓ సాధారణ రైతైన ఆమె తండ్రి, కుమార్తె కలను నిజం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 3 లక్షల అప్పు తీసుకున్నట్లు రాహుల్ చెప్పారు. నాగపూర్లో ఆమె శిక్షణ తరగతులకు వెళ్లేందుకు వీలుగా తండ్రి వంటవాడిగా ఉద్యోగం చేసినట్లు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఓ తండ్రిగా ఆయన అంత చేస్తే పేపర్ లీకేజీ కారణంగా నీట్ పరీక్ష రద్దయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రద్దు కావటాన్ని తట్టుకోలేక ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్ష మరణం కేవలం ఆత్మహత్య కాదని, అది ప్రధాని మోదీ హయాంలో అవినీతి, కుప్పకూలిన విద్యా వ్యవస్థ చేసిన ఘోర పాపమని రాహుల్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ ఏడాదిలోపు కూలుతుందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఏడాదిలోపు మోదీ ప్రధాని పదవిలో ఉండరని, ఆయన నియంత్రణలోని వ్యవస్థ ఇప్పుడు కుదుపులకు గురై అంతర్గతంగా కుప్పకూలుతోందన్న రాహుల్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పష్టం చేశారు. కాంగ్రెస్ చరిత్రను, మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని షహజాద్ విమర్శించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు వస్తాయన్న రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన షహజాద్, కాంగ్రెస్లోనే ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్లోని సంస్థాగత పతనం, తిరుగుబాటు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారని చెప్పారు. బీహార్ ముజఫర్పూర్లో ప్రసాద్ అనే ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగి 4 మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అగ్ని ప్రమాద సమయంలో ఐసీయూలో 13 నుంచి 15 మంది వరకు రోగులున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఐసీయూ అంతటా పొగ అల్లుకున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. చాలా మంది రోగులను వేరే ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రి 5వ అంతస్తులో ఉన్న ఐసీయూలో ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముజఫర్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపింది. 4 మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తొడకండరాల గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఆఫ్ఘన్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జూన్ 13 నుంచి జరగనుంది. ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుంది. తొడకండరాల గాయం కారణంగా విరాట్ వన్డే సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస్తో ఉన్న కోహ్లీ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు వరుసగా 2వ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఇక ఆఫ్ఘన్తో జరిగే పూర్తి సిరీస్కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడో లేదో వేచి చూడాలి. తొడకండరాల గాయం కారణంగా ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరమైన రోహిత్ను ఫిట్నెస్ నిరూపించుకునే షరతుపై జట్టులోకి ఎంపిక చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం. దగ్ధమైన షాపింగ్ కాంప్లెక్స్, 10 ఫైర్ ఇంజన్లతో మంటలార్పేసిన అగ్నిమాపక సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. క్వాంటమ్ వ్యాలీ భూములకు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు. ఏపీలో కూటమి పాలనా విజయాలను ప్రజలకు చెప్పాలన్న చంద్రబాబు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్ కొట్టేసిన రాజమహేంద్రవరం కోర్టు. సింగరేణిలో 1500 కోట్ల రూపాయల గోల్మాల్ చేశారన్న కేటీఆర్. 40 లక్షల మెట్రిక్ టన్నుల లేని బొగ్గును రికార్డుల్లో చూపుతున్నారని వెల్లడి. ఎట్టకేలకు కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. 2-3 రోజుల్లో ఏపీకి ఆగమనం, వారం రోజుల్లో తెలంగాణకు వచ్చే అవకాశం. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్కు దూరమైన విరాట్ కోహ్లీ. తొడకండరాల గాయంతో వైదొలిగినట్టు ప్రకటించిన బీసీసీఐ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.